నేను మీ డాక్టర్ సుజయ్, న్యూరో ఫిజిషియన్, షైన్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ఇన్ని రోజులు మనము పెరాలసిస్ పార్ట్ 1 అంటే పక్షవాతం ఎలా వస్తుంది, పెరాలసిస్ పార్ట్ 2 పక్షవాతాన్ని ఎలా వైద్యం చేసుకుంటాం, థ్రాంబోలైసిస్ అనే పద్ధతి, బీ ఫాస్ట్ అనే పద్ధతి అన్నీ తెలుసుకున్నాం కదా. సరే, ఇప్పుడు వీళ్ళలో పక్షవాతం వ్యాధిగ్రస్తులు ఎలా నయమవుతారు అంటే, పక్షవాతం రాగానే ట్రీట్మెంట్ చేయడం మనం ఇందాక చెప్పుకున్న 2 టాపిక్స్ లాగా అంత ఈజీగా ఉండదండి. ట్రీట్మెంట్లో పేషెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఎంత టెన్షన్లో ఉంటారు, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది నేను చెప్పడం ఎందుకు, ఇంకా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అంటే ఇంచుమించు గత 14 సంవత్సరాల నుంచి ఉరామారికి ఒక 2000 మంది పైగానే థ్రాంబలైజ్ చేసి ఉంటాము. వాళ్ళలో చాలామంది మ్యాక్సిమం ఇంప్రూవ్ అయ్యారు. 1-2 ఇబ్బందులు లేకపోలేదు, కాంప్లికేషన్స్ కూడా మినిమల్ కాంప్లికేషన్స్తో కూడా వాళ్ళు బయటపడిపోయారండి. సరే, ఇన్ని కేస్ సీనియర్స్లో ఒక 3 ముఖ్యమైన కేస్ సీనియర్స్ ఎంచుకున్నాం వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని. సరే, వాళ్ళ మాటల్లో ఎలా ఈ పక్షవాతాన్ని వాళ్ళు జయించారు, ఆ బలహీనం నుంచి, చేయికాలు బలహీనం నుంచి బాగుపడ్డారు అనేది వాళ్ళ మాటల్లో విందాం. ఫస్ట్ కేస్ సీనియర్కి వస్తేను, కుర్రాడండి, పక్షవాతంతో స్ట్రెచ్చర్ మీద ఎమర్జెన్సీ రూమ్కి తీసుకువచ్చారు. చూస్తే జీవోత్సవంలాగా పడి ఉన్నాడు. చేయి కాలు పూర్తిగా చచ్చుబడిపోయింది, మాట రావట్లేదు, మన స్థితిలో లేడు. భార్యను వాళ్ళ చెల్లెలు కలిసి వచ్చారు. ఆప్షన్స్ ఏంటి, అసలు ఎలా చేస్తారు అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసామండి. మేమైతే అతనికి గ్యారంటీ ఇవ్వలేదు, అదే వాళ్ళ మాటల్లో కూడా వినొచ్చు. ఇంకేమీ ఆప్షన్ లేదా అంటేను, సరే ఇంజెక్షన్ గురించి చెప్పాము, కాంప్లికేషన్ గురించి కూడా చెప్పాము. వాళ్ళు దానికి ఒప్పుకొని ఇంజెక్షన్ తీసుకున్నారు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత చిన్నగా పేషెంట్ కోలుకుంటూ వచ్చేసాడు. ఇదే మేము వీడియోలో చూపిస్తున్నాము. తనకి ఎంఆర్ఐ బ్రెయిన్ చేసినప్పుడు రక్తనాళాలు ఎలా గూడు కట్టుకుపోయినాయి, రెడ్ యారో మార్క్తో చూపిస్తున్నాను, ఎడం పక్క ఉంది చూడండి. అది ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ చేసాము. దాంట్లో యాంజియో అంటామండి దీన్ని. యాంజియో అంటే రక్తనాళాలను చూపించేది. మెదడులో కుడి ఎడమ రక్తనాళాలు, ఈ ఎడం పక్క రక్తనాళం చిన్నగా ఓపెన్ అయిపోయి తెల్లగా కనిపిస్తుంది చూడండి. ఆ రక్త ప్రసరణ కనిపించేదంతా ఇంజెక్షన్ వల్ల ఓపెన్ అయిన రక్తనాళం. ఓపెన్ అవడం వల్ల పేషెంట్ చిన్నగా మెరుగుపడుతూ వచ్చేసాడు. ఫాలోఅప్స్లో తనకే తనే నడుచుకుంటూ రావడము, తనకే తనే తినగలగడము. ఈ వీడియోలో చూడండి, ముక్కులో ఒక ట్యూబ్ ఉన్నది. నెక్స్ట్ వీడియోలో కూడా ముక్కులో ట్యూబ్ కూడా పోతుంది తనకి. అంటే స్వతహాగా మింగగలుగుతున్నాడు అని అర్థం. ఆ ట్యూబ్ ఫీడింగ్ ట్యూబ్ అంటామండి దాన్ని. ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మా వారికి పెరాలసిస్ వచ్చింది. స్ట్రెచర్ మీద వచ్చాము. అసలు రాగానే సారు చూసి క్యాజువాలిటీ తీసుకుపోయి చెకప్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. అసలు హోప్స్ ఏమి ఇవ్వలేదు సార్ అయితే. మేము చాలా ఆశలు వదులుకున్నాము. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు ఇంజెక్షన్ అనే ఆప్షన్ ఇచ్చారు. అది కూడా దాని మీద కూడా హోప్స్ ఏం లేవు. కాకపోతే సారు ట్రై చేస్తాము, ఇంజెక్షన్ ద్వారా స్ట్రెంత్ కూడా వేయాలన్నారు. అది కూడా ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత ఇంకా మేము ఇంజెక్షన్ దిగిపోయాము. డాక్టర్ గారి మీద ఆధారపడి ఇంజెక్షన్ కోసం వెళ్ళిపోయాము. అది కూడా చిన్నగా రికవరీ, ఇంజెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా రికవరీ అవుతా వచ్చింది 3 డేస్కి. అంతకుముందే చెన్నై కూడా తీసుకోపోవాలన్నారు. అప్పుడు కూడా ఏం హోప్స్ లేకుండా పోయాయి. కాకపోతే లాస్ట్ ఫైనల్గా మాకు ఇంకేం లేక ఇంజెక్షన్ మీద ఆధారపడి దాంతో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు కూడా మాకు. దానివల్ల రియాక్షన్స్ ఏమొస్తాయి అని కూడా చెప్పారు. అయినా ఏం హోప్స్ లేవు కాబట్టి ఇంకా ఇంజెక్షన్కి వెళ్ళిపోయాం మేము. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు ఎంతో గొప్ప రీతిగా మాకు సహాయం చేశారు. ఈ ట్రీట్మెంట్ మెరుగుగా ఇచ్చి మా భర్త గారిని, ఇప్పుడు స్ట్రెచర్లో వచ్చిన మా ఆయన్ని నడిచి తీసుకొని వెళ్ళిపోవటకు ఎంతో సహాయం చేశారు డాక్టర్ గారు. ట్రీట్మెంట్ చాలా బాగుంది. డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇలా రెండో కేస్ సీనియర్కి వస్తాను. కొంచెం వయసు పైబడిన తను చిన్న మెదడులో క్లాట్ అవడం వల్ల ఒక పక్కకి బ్యాలెన్స్ ఉండక ఒక పక్కకి పడిపోతున్నాడు. మీరు వీడియోలో చూసినట్లయితే కుర్చీలో కూర్చున్నాడు, వీల్ చైర్లో పడిపోతున్నాడు ఒక పక్కకి. తినైతే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాడండి. ఇంజెక్షన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే తనకే తను నడవడము, మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు, తనకే తను నడవడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు. ఇది చాలా ఫాస్ట్గా రికవర్ అయిన పేషెంట్. ఇంకా మూడో కేస్ సీనియర్కి వస్తే ఇది మాకు చాలా ఛాలెంజింగ్ అండి. ఇది అంటే డెలివరీ అయిన లేడీ మొదటి 1-2 రోజుల్లోనే అపస్మారక స్థితికి వెళ్ళడము, ఫిట్స్ రావడము, తలనొప్పి రావడము, వెంటిలేటర్ దాకా వెళ్ళిపోయారు. ఒక ప్రైవేట్ సంస్థలో అవ్వట్లేదు మా వల్ల అంటేను ఇంకా వాళ్ళు తీసుకుపోయేదానికి
ప్రయత్నిస్తూ దారి మధ్యలో నేను కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నానంటే అప్పుడు మా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఆ హాస్పిటల్లో తన్ని పేషెంట్ వెంటిలేటర్ మీద చూసినప్పుడు మేము గ్యారంటీ ఇవ్వలేదు, అయినా ప్రయత్నం చేస్తాము, ఇంజెక్షన్ అవుతుంది దాంతో ప్రయత్నం చేస్తామని చెప్పాము. కానీ ఈ మధ్య మాత్రము సాధారణంగా వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ గుండె నుంచి తలకి పోయే రక్తనాళాలు గూడు కడితే వచ్చే స్ట్రోక్ లాంటిది కాదండి. తల నుంచి రిటర్న్ వెనక్కి వచ్చే రక్తనాళాలు, వాటిని వీన్స్ అంటాం, వాటిలో అక్లూడ్ అయితే క్లాట్ అయితే దాన్ని CVT కార్టికల్ వీన్ థ్రాంబస్, సెరెబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబస్ అంటాం మా భాషలో. దాన్ని ఆ ప్రాబ్లం వచ్చిందండి ఆమెకి, ఆమె అపస్మారక స్థితికి వెళ్ళడం జరిగింది. సో దాన్ని ఓపెన్ చేస్తాము ఇంజెక్షన్స్తో అని మేము నిమ్స్ హైదరాబాద్ అండి, అక్కడ ఎటువంటి క్లిష్ట కేసునైనా బయటికి తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ట్రైనింగ్ అలా ఉన్నింది. ఆ విధంగా కెథెటర్ తొడ భాగం నుంచి తల దాకా తీసుకురావడం జరిగింది. అంటే కెథెటర్ చేయాలంటే దానికి నైపుణ్యులు కావాల్సి వస్తుంది. ఆ టైంలో మాకు నెల్లూరులో ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భక్తాచల్ రెడ్డి గారు ఉన్నారు. ఆ భక్తాచల్ రెడ్డి గారు కెథెటర్ని తొడ నుంచి తీసుకుని వచ్చి తల ముందు వరకు పెట్టేశారు. పెట్టిన తర్వాత మేము ఇంజెక్షన్ స్లోగా ఇవ్వడం వల్ల అది క్లాట్ చిన్నగా ఓపెన్ అవుతూ వస్తుంది. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే ఆ క్లాట్ ఉన్న దగ్గర నేను రెడ్ మార్క్ చేస్తున్నాను. అది చిన్నగా ఓపెన్ అవుతుంటే, అంటే 24 గంటల్లోనే మళ్ళీ యాంజియో చేస్తుంటే ఆ క్లాట్ ఓపెన్ అయిపోయి మీరు గ్రీన్ మార్క్ చేస్తున్నాను చూడండి, దాంట్లో తెల్లగా ఒక ట్యూబ్ లాగా కనిపిస్తుంది, అది రక్తనాళం ఓపెన్ అయిందండి. పేషెంట్ చిన్నగా 24 గంటల్లో కోలుకుంటూ వచ్చింది. ఇప్పుడు తను వాళ్ళ బిడ్డలతో భర్తతో సంతోషంగా ఉంది. ఆశ్చర్యం ఏంటి అంటే, ఒక వెంటిలేటర్ పేషెంట్ ఇంకా బతకడు అని చెప్పే స్థితి నుంచి ఈ వీడియోలు చూసినట్టే తన భర్తతో మళ్ళీ 7 అడుగులు వేస్తూ ఉందండి తను. చాలా ఆ వీడియో తీస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తనే నడిచి నేను 7 అడుగులు వేస్తున్నాను సార్ మళ్ళీ మా భర్తతో అని చెప్పింది. అంతేకాకుండా ఏదైతే బిడ్డకి ప్రసవం ఇచ్చి ఆమె ఈ ఇబ్బందులు పడిందో, ఆ బిడ్డకి నా పేరు పెట్టుకోవడం నాకు అసలు చెప్పలేనండి మాటలు, అంత సంతోషం కలిగించింది. నేను గర్విస్తున్నాను కూడా ఆ విషయంలో. ఒక్క ప్రాణాన్ని కాపాడినందుకు, మేము ఎన్నో ప్రాణాలు కాపాడుతూ ఉంటాము, కానీ ఆ ప్రాణాన్ని కాపాడిన తర్వాత మాకు కలిగే ఆనందం ఉంటుంది చూసారా, అది మేము వర్ణించలేము. అంతేకాకుండా సమాజానికి ఇటువంటి సమాచారం, ఒక ఇంజెక్షన్స్ ఉన్నాయి, వీటికి చెడు ఉన్నా కూడా ఇవి చాలా మంచి చేస్తున్నాయి అనే సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తోడ్పడిన, ఈ వీడియోల ద్వారా తోడ్పడిన నా పేషెంట్ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను మీకు చాలా కృతజ్ఞుడినండి. థ్యాంక్ యూ.